హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను లావణ్య ఫ్రమ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్. పొంగడాలని దోశలని ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. అయితే చూద్దాం రండి. ముందుగా ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని దాంట్లోకి కొంచెం మినపప్పు, ఆవాలు వేసేసుకొని కొంచెం పెద్దగా కట్ చేసేసుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసుకోవాలండి. మన పిండికి తగ్గట్టుగా మనము ఎంత క్వాంటిటీ పిండి అయితే యూజ్ చేద్దామని అనుకుంటున్నామో అంత క్వాంటిటీ పిండిలోకి సరిపడా ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన మిరపకాయ ముక్కలు కూడా వేసేసి ఒక నిమిషం పాటు ఇట్లా కలిపేసేసుకొని తీసేయాలండి. బాగా వేగకూడదు. దాన్ని మన బ్యాటర్లోకి, దోశ బ్యాటర్లోకి కలిపేసేసుకొని దాంట్లోకి కొంచెము కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని మనకు పొంగడాలు ఇష్టం ఉంటే పొంగడాలు, లేదంటే దోశ వేసేసుకున్నామంటే ఈ బ్యాటర్తో చాలా బాగుంటుందండి. మామూలుగా అయితే మనం ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కలని అలాగే వేసేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఒక్క నిమిషం పాటు ఇలా వేయించినామంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పల్లి చట్నీతో కానీ, టొమాటో చట్నీతో కానీ చాలా సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కూడా. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.